అనాలోచితంగా కాకుండా ప్రతి ఒక్కరు మీరు దర్శించి దీవించి బలపరిచి నీ బలమైన అభిషేకంతో పంపించమని క్రమముగాను మర్యాదగాను ఈ కార్యక్రమం జరిగించడానికి సహాయమును చేయమని పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధి నీ జ్ఞానము నీ నడిపింపు మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మరొకసారి నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. దయచేసి కూర్చుందాం. మన మధ్యలో సువార్త గాయకురాలు ప్రసన్న బెన్హర్ గారు ఉన్నారు. వారు మనల్ని పాటలు నడిపిస్తూ ఉంటారు. దేవుని మనము స్తుతించి ఆరాధన చేద్దాం. సహాయకుడొచ్చాడుగా యేసు ప్రభు ఈ లోకానికి ఆయన మానవునిగా దిగి వచ్చిన దేవుడు. ఆయన కన్యక మరియ గర్భంలో వచ్చి ఉన్నాడు. కన్యక గర్భం ధరించడం అది సమాజంలో అవమానకరం. ఎంతో నిస్సహాయ స్థితిలో ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి నిజమైనటువంటి హీరో వచ్చి ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో నుండే సహాయకుడొచ్చాడుగా, శూన్యములో నుండే సమస్తమొచ్చిందిగా. నిస్సహాయ స్థితిలో నుండే సహాయకుడొచ్చాడుగా, నిస్సహాయ స్థితిలో నుండే సహాయకుడొచ్చాడుగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, సమస్తమొచ్చిందిగా. నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, సమస్తమొచ్చిందిగా. అందరు చెప్దామా? నాతో పాటు అందరు చెప్పాలి. యేసు ప్రభు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు. సమాధి ఖాళీ అయింది, నువ్వు పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా అనే పదంకి అర్థం ఏంటంటే ఏ మనిషికి కాదు, దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి అని అర్థం. కనుక అందరు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి? ఏ మనిషికి మహిమ లేదు, ఓన్లీ దేవునికి మాత్రమే. ఆమేన్. పాడదాం అందరం కలిసి. నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా. అందరు పాడాలి. నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, సమస్తమొచ్చిందిగా. అందరు చెప్పాలి. సమస్తమొచ్చిందిగా. అందరు. నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, నిస్సహాయ స్థితిలో నుండి సహాయకుడొచ్చాడుగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, శూన్యములో నుండి సమస్తమొచ్చిందిగా, సమస్తమొచ్చిందిగా, సమస్తమొచ్చిందిగా. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడల్లా మీరు అందరూ ఏం చేయాలి? రెండు చేతుల పైకి అయితే ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం అని చెప్పాలి. చెప్పండి. దేవునికి చెప్పాలి మరి. హల్లెలూయా.
ఓకే, ఒక పాట పాడతా. నేను రాసినటువంటి పాట యేసు 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 అనేటువంటి పాట. అందరూ యేసు అనే పదం గట్టిగా చెప్పండి. యేసు అనే పేరు యేసు. హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉన్నది, పిలువగానే పలికే దేవుడు ఆయన. అందరూ యేసు ప్రభుకు చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. గుడ్, వెరీ నైస్. యేసు 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 నామము అందమైన నామము, నా ప్రియుడి నామము, సాటి లేని నామము. యేసు 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 నామము ఇది అందమైన నామము, నా ప్రియుడి నామము, ఇది సాటి లేని నామము. అందరూ చెప్పాలి. యేసు 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 అందరూ చెప్పాలి. యేసు 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 నామము ఇది అందమైన నామము, నా ప్రియుడి నామము, ఇది సాటి లేని నామము, అత్యున్నత నామము, ఇది అభిషేక నామము. యేసు 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 నగరాలి. యేసు 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 పిలవండి, అందరూ పిలవండి. యేసు 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 అందరూ యేసు నామము ఇది అందమైన నామము. సర్వశక్తులు తలవంచాల్సిన అధికార నామము, సతాను శక్తులు గడగడ వణికే భీకర నామము. సర్వశక్తులు తలవంచాల్సిన అధికార నామము, సతాను శక్తులు గడగడ వణికే భీకర నామము. గంభీర నామము ఇది రోషము గల నామము, గంభీర నామము ఇది రోషము గల నామము. ఏ నామము? యేసు 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 నామము ఇది అందమైన నామము, యేసు నామము ఇది అందమైన నామము, నా ప్రియుడి నామము ఇది సాటి నామము, నామము ఇది అభిషేక నామము, రోషము గల నామము ఇది భీకర నామము. యేసు 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 everybody యేసు 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 చెప్పండి అందరూ. యేసు 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 యేసు. హల్లెలూయా. పేరు నన్ను ఎవరైనా పేరు పిలిస్తే నేను వస్తానా? రానా? నా పేరు పిలిస్తే నేను వస్తా కదా. యేసు ప్రభు పేరు పిలిస్తే ఆయన వస్తాడు. ఆమేన్. నేను సత్యం చెప్తున్నా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇంకొక పాట నేను రాసిన పాట. ఊటలు ఊటలు ఊటలివి, ఎడారిలో సెలయేరులివి, అరణ్యములో బాటలివి, యేసయ్య నోటి మాటలవి అనే పాట పాడుకుందాం. నాతో పాటు మీరు అందరు రెండోసారి పాడాలి. ఎవరు మౌనంగా కూర్చోవద్దు. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఊటలు ఊటలు ఊటలివి, ఎడారిలో సెలయేరులివి,
ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి ఎడారిలో సెల్లయేరులివి అరణ్యములో పాటలివి అరణ్యములో పాటలివి యేసయ్య నోటి మాటలవే యేసయ్య నోటి మాటలవే ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి యేసు ప్రభు దేవుని తండ్రి అనే భాగ్యం ఇచ్చారు. పాపిని వెదకి రక్షించుటకై పరము వీడి వచ్చాడు తండ్రి ప్రేమను తెచ్చాడు. వావ్, ఎంత గొప్ప దేవుడండి యేసయ్య. పాపిని వెదకి రక్షించుటకై పరము వీడి వచ్చాడు తండ్రి ప్రేమను తెచ్చాడు. రోగులకే వైద్యుడు రోగులకే వైద్యుడు పాపుల కొరకే నేనెను పాపుల కొరకే నేనెను ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి అరణ్యములో పాటలివి అరణ్యములో పాటలివి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి. పాపిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించుచున్న వారికి ఇది వెర్రితనంగా ఉండొచ్చు కానీ రక్షించుచున్నబడినటువంటి పాపికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదామా? అందరూ చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరుద్దాం. థాంక్ యూ జీసస్. లోకపు క్రియలు చీకటి క్రియలే మోక్ష మార్గము లేదనెను మోక్షపు మార్గము నేననెను. థాంక్ యూ జీసస్. ఆయన నిజం చెప్పినాడు. లోకపు క్రియలు చీకటి క్రియలే మోక్ష మార్గము లేదనెను మోక్షపు మార్గము నేననెను. ప్రాణమే పెట్టెను ప్రాణమే పెట్టెను విలువ కట్టి విడిపించెను విలువ కట్టి విడిపించెను. ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి ఊటలు ఊటలు ఊటలివి ఎడారిలో సెల్లయేరులివి అరణ్యములో పాటలివి అరణ్యములో పాటలివి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాట. అందరు చెప్పండి, యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి యేసయ్య నోటి మాటలవి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రెండు చేతుల పైకి. గొప్పవాడు
ప్రభు మంచివాడు, ప్రభు గొప్పవాడు, నా ప్రభు మంచివాడు. ప్రభు గొప్పవాడు, నా ప్రభు మంచివాడు. ప్రభు గొప్పవాడు, నా ప్రభు మంచివాడు. ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. అందరూ డాడీ గొప్ప డాడీ, నా డాడీ మంచి డాడీ. నాన్న గొప్ప నాన్న, నా నాన్న మంచి నాన్న. మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. చెప్పండి, ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. డాడీ గొప్ప డాడీ, నా డాడీ మంచి డాడీ. డాడీ గొప్ప డాడీ, నా డాడీ మంచి డాడీ. నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. చెప్పండి, నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. చెప్పండి పట్టాలి అందరు గట్టిగా. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. Thank you, Jesus. అరణ్యములో త్రోవలను కలుగజేయువాడు, అరణ్యములో త్రోవలను కలుగజేయువాడు. మా డాడీ గొప్పవాడు, మా డాడీ మంచివాడు. మా డాడీ గొప్పవాడు, మా డాడీ మంచివాడు. మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. మా నాన్న గొప్ప నాన్న, మా నాన్న మంచి నాన్న. చెప్పండి, మా నాన్న గొప్ప నాన్న, మా నాన్న మంచి నాన్న. ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. ప్రభువు గొప్పవాడు, ప్రభువు మంచివాడు. చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ జీసస్. నీ జీవితంలో దుఃఖపడేటువంటి కథ ఉందా? ఇంకా చచ్చిపోతేనే దీనికి పరిష్కారం అనుకుంటున్నావా? ఇదిగో యేసు ప్రభు ఉన్నాడు, నీ దుఃఖపు కథను సంతోషంగా మార్చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దుఃఖపు కథలన్నీ సాక్ష్యముగా మార్చివేయువాడు. దుఃఖపు కథలన్నీ సాక్ష్యముగా మార్చివేయువాడు. చెప్పండి, దుఃఖపు కథలన్నీ సాక్ష్యముగా మార్చివేయువాడు. ఏడుపు కథలన్నీ సాక్ష్యముగా మార్చివేయువాడు. మా డాడీ గొప్పవాడు, మా డాడీ మంచివాడు. చెప్పండి రా, మా డాడీ గొప్పవాడు. పిల్లలందరూ డాడీ మంచివాడు. మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. చెప్పలే, మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. మా నాన్న గొప్ప నాన్న, మా నాన్న మంచి నాన్న. మా పప్ప గొప్ప పప్ప, మా పప్ప మంచి పప్ప. ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు మంచివాడు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నీ జీవితంలో దేవుడు మేలు చేయలే? మేలు చేసిన వాళ్ళు ఎవరు మౌనంగా ఉండరు? అందరూ దేవుని స్తుతించాలి. చప్పట్లు కొట్టాలి అందరూ.
గొప్ప నాన్న, మా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. అందరూ చెప్పండి. డాడీ గొప్పవాడు, నా యేసు మంచివాడు. చెప్పాలి. యేసు మంచివాడు, నా యేసు గొప్పవాడు. నీ పరిస్థితులన్నీ చేదుగా ఉన్నాయా? నీ చేదు అనుభవమును మధురముగా మార్చు దేవుడు యేసు ప్రభువు. థ్యాంక్ యూ జీసస్. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను బ్రతికించడానికి ఆయన సమర్థుడు. ఒక్కసారి యేసు అని పిలువు, నీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో చూడు. చప్పట్లు. మారా అనుభవమును మధురముగా మార్చివేయువాడు, మారా అనుభవమును మధురముగా మార్చివేయువాడు. అందరు చెప్పాలి. మారా అనుభవము. చెప్పండి. మారా అనుభవమును మధురముగా మార్చివేయువాడు, మారా అనుభవమును మధురముగా మార్చివేయువాడు. నా డాడీ గొప్ప డాడీ, నా డాడీ మంచి డాడీ, నా డాడీ గొప్ప డాడీ. డాడీ మంచి డాడీ, మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన, మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి. అందరు పాడా లాస్ట్. మా నాయన గొప్ప నాయన, మా నాయన మంచి నాయన. చెప్పాలి. మా నాయన గొప్ప నాయన. మీ నాయన. మా నాయన మంచి నాయన, మా నాన్న గొప్ప నాన్న, మా అయ్య మంచి అయ్యా, మా అయ్య గొప్ప అయ్యా, మా అయ్య మంచి అయ్యా. నా యేసు గొప్పవాడు, నా యేసు మంచివాడు. చెప్పాలి అందరూ. నా యేసు గొప్ప. నోరు తెరవాలి అందరూ. నా యేసు మంచివాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు మంచివాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు మంచివాడు. మా నాన్న గొప్ప నాన్న, మా నాన్న మంచి నాన్న, మా నాన్న గొప్ప నాన్న, మా నాన్న మంచి నాన్న. నా యేసు మంచి డాడీ, నా యేసు గొప్ప డాడీ, నా యేసు మంచి డాడీ, నా యేసు గొప్ప డాడీ. నా నాన్న మంచి నాన్న, నా నాన్న గొప్ప నాన్న, నా నాన్న మంచి నాన్న, నా నాన్న గొప్ప నాన్న. యేసయ్యకి అందరు చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ జీసస్. చెప్పండి. హల్లెలూయా. ముందే చెప్పిన హల్లెలూయా అంటే అర్థం ఏ మనిషికి వద్దు మహిమ, దేవునికే మహిమ. దాని అర్థం ఏంటంటే హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను లాయర్గా చేస్తున్నా, క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నా. చాలా సార్లు బెయిల్ ఇప్పించేటప్పుడు నేను వాళ్ళకి చెప్తా ఉంటా, నీవు చేసినటువంటి ఒక వ్యక్తికైతే 34 కేసులు, అన్ని దొంగతనం కేసులే. తను వచ్చి అన్నాడు, మేడం నువ్వు ఏం ఆశపడకుండా మంచిగా నమ్మకంగా చేస్తున్నావు, ఇదిగో ఇప్పుడే ఒక సెల్ ఫోన్ కొట్టేసిన మేడం, ఇది నీకు ఫ్రీకి ఇస్తా, తీసుకో మేడం అన్నాడు. నేనన్నా, బాబు దాని మీద శాపం ఉంటది, శాపగ్రస్తమైనది, నేను ముట్టానని చెప్పిన. తర్వాత తనకన్నా, నువ్వెంతైనా దొంగతనం చేసి నీ పిల్లల్ని పెంచాలనుకుంటున్నావేమో, నీకు నీ సృష్టికర్త తెలిస్తే నువ్వు దొంగతనాలు చేయవని చెప్పిన. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను, నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు తిండి నేను చూసుకుంటా, నీ బట్ట నేను చూసుకుంటా, నీ ఇల్లు నేను చూసుకుంటా అన్నాడు. చప్పట్లు కొడదామా దేనికి? హల్లెలూయా. నేను చెప్పిన, నీవు చేసిన పాపం ఆయన మీద వేసుకొని 2000 సంవత్సరాల క్రితం నీ పాపం కొరకు ఆయన మరణించినాడు. హల్లెలూయా. ఈ లోకంలో బెయిల్ తీసుకోవచ్చు, చనిపోయిన తర్వాత అక్కడ బెయిల్ ఇచ్చే అడ్వకేట్ యేసు ప్రభు ఒక్కడే. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆయన తండ్రి దగ్గర మన పక్షంన వాదించు అడ్వకేట్. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఇట్లా చేతులు కట్టుకుంటారు ఎందుకు? హల్లెలూయా అంటే ఏం చెప్పాలి? ముంగట గట్టి చెప్పాలి. హల్లెలూయా.
ఇడు బ్లూ షర్ట్ అసలు చెప్తలేడు. చేతుల పైకెత్తు. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను రాసిన ఒక పాట, సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. ఆమేన్. ఈ పాట ఎందుకు రాసినా చెప్పాలా? ఒకసారి నేను ట్రైన్ లో వెళ్తున్నా, చాలా రష్ ఉంది, నాకు ఊపిరి ఆడడం లేదా ట్రైన్లో. నేను ఎంత పైన ఎక్కినా తెలుసా, పైన సీట్లు ఎక్కిన, అయినా కూడా ఊపిరి ఆడడం. నా ముంగటే ఇంతమంది కూర్చున్నారు, ఊపిరి ఆడనికే లేదు. అప్పుడు నాకు అనిపించింది, మనిషి తయారు చేసిన ఒక ట్రైన్లో మనిషి కూర్చోవడమే ఇబ్బంది కదా, అటువంటిది మనిషిని తయారు చేసిన దేవుడు మనిషిగా రావడం ఎట్లా ఉంటది ఆయనకు? ఆయనను నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనిషిగా వచ్చినాడు. యేసు ప్రభు నిజంగా ఇష్టపడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. పైకెత్తి కొట్టండి చప్పట్లు, పైకెత్తి కొట్టండి. వెరీ నైస్. సో నేను పాడుతుండగా మీరు అందరికీ చూసుకుంటా కూర్చోకూడదు, ఇది ప్రోగ్రామ్ కాదు, మనం అందరం యేసయ్యను ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. నేనెంత ఇష్టమో యేసయ్యకు నువ్వు అంటే అంత ఇష్టం. ఆమేన్. నా స్వరం ఎంత ఇష్టమో నీ స్వరం అంత ఇష్టం. హల్లెలూయా. కనుక అందరు పాడాలి ఈ పాట. ఓకే. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాపికై మరణించి నీ ప్రాణమర్పించి తిరిగి లేచిన మృత్యుంజయుడా, సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినావయ్యా, మానవుని సృజించినావయ్యా, మానవునిగా నీవు పుట్టినావయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినావయ్యా, మానవుని సృజించినావయ్యా, మానవునిగా నీవు పుట్టినావయ్యా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాపికై మరణించి నీ ప్రాణమర్పించి తిరిగి లేచిన మృత్యుంజయుడా, సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టిన. హల్లెలూయా. దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాపికై మరణించి నీ ప్రాణమర్పించి తిరిగి లేచిన మృత్యుంజయుడా, పాపికై మరణించి నీ ప్రాణమర్పించి తిరిగి లేచిన మృత్యుంజయుడా, సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. చప్పట్లు కొడదామా గట్టిగా? థాంక్యూ జీసస్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం, దేవుని ఆరాధిద్దాం, కనపరుద్దాం, సంబరం జరుపుకుందాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. తండ్రి చిత్తమును నెరవేర్చుటకై తండ్రి ఎడబాటును సహించినావా, తండ్రి చిత్తమును నెరవేర్చుటకై తండ్రి ఎడబాటును సహించినావా, పరమును వీడి ధరణి చేరావా, పరమును వీడి ధరణి చేరావా. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం.
లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? సాతాను క్రియలను లయపరచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు నామములో ఎటువంటి శక్తి అయినా లోబడాల్సిందే. థ్యాంక్ యూ జీసస్. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయే. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయే. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయే. మానవునిగానే పోరాడి గెలిచే, మానవునిగానే పోరాడి గెలిచే సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా. మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా. మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. చప్పట్లు కొడతాం అందరం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. లవ్ యూ డాడీ. మానవులందరినీ రక్షించడానికి, శిక్షించడానికి కాదు, రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యము, ఇది నిజము. మానవులకు రక్షణనిచ్చుటకై మాకు బదులుగా మరణించినావా. మానవులకు రక్షణనిచ్చుటకై మాకు బదులుగా మరణించినావా. మానవులకు రక్షణనిచ్చుటకై మాకు బదులుగా మరణించినావా. మరణించుటకే జన్మించినావా, మరణించుటకే జన్మించినావా. సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా. మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా. మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా. పాపికై మరణించి నీ ప్రాణం అర్పించి తిరిగి లేచిన మృత్యుంజయుడా. పాపికై మరణించి నీ ప్రాణం అర్పించి తిరిగి లేచిన మృత్యుంజయుడా. సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా. మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు అందరూ చెప్పండి. సృష్టికర్తవైన యేసయ్య సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా. మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడదాం, దేవుని ఆరాధిద్దాం. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం. దయచేసి అందరు సైలెంట్గా ఉందాం. మీ హృదయంలో నుండి దేవుని స్తుతించండి, మీ హృదయంలో నుండి దేవుని ఆరాధించండి. అందరు దయచేసి లేచి నిలబడండి. ఎవరు కూర్చోవద్దు, అందరు లేచి నిలబడదాం. దయచేసి ఒక 2-3 నిమిషాలు ఎవరు కూర్చోవద్దు. ఇక్కడ ఎవరు వచ్చినారో దేవుడు వారిని ముట్టబోతున్నాడు. మీరు అనుకోవచ్చు ఏదో చూసిపోదామని, దేవుడు నిన్ను పట్టుకుంటాడంతే. హల్లెలూయా. 2 చేతుల పైకైతే అందరు కళ్ళు మూసుకోవాలా. చిన్న పిల్లలందరూ కళ్ళు మూసుకోండి. యేసయ్య మీతో మాట్లాడతాడు. యేసయ్యకు నువ్వంటే ఇష్టం. పిల్లలు కూడా నిజంగా నేను చెప్పినట్లు మీరు వింటే యేసయ్య మీతో మాట్లాడతాడు. 2 చేతులు పైకైతే జస్ట్ కళ్ళు మూసుకోండి, జస్ట్ కళ్ళు మూసుకోండి. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే దేవునికి చెప్పు, దేవునికి చెప్పు. యేసయ్యా, యేసయ్యా, జస్ట్ యేసయ్యా అనండి అంతే. కళ్ళు మూసుకొని యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చిన్నగా చిన్నగా చెప్తా ఉండండి. థ్యాంక్ యూ జీసస్. ఆయన నిజంగా ఉన్నాడు ఇక్కడ మన మధ్యలో. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నారు, 2-3 నా నామమున ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను. కరెంటు ఎవరు ముట్టినా అది పట్టుకుంటుంది కదా. దేవుని శక్తి ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని పట్టుకోబోతుంది. ఎందుకంటే ఆయన నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే యేసు ప్రభుకు చాలా ఇష్టం. దేవుని వందనాలు చెప్పండి. దేవా చిన్నపిల్లల్ని కాపాడండి అని అడగండి.
అనేక మంది చిన్న పిల్లల్ని కాపాడండి ప్రభా. పిల్లలందరి పిల్లల గురించి ప్రార్థించండి. చిన్న పిల్లల గురించి మనం పేపర్ చదువుతున్నాం కదా. యేసయ్యా, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తున్నారయ్యా, వారిని నువ్వు పట్టుకో ప్రభా. మీరు అడగండి దేవుణ్ణి. ఎంతమంది కదా, చేతులు ఎత్తండి. కళ్ళు మూసుకోవాలా, అందరు కళ్ళు మూసుకోవాలా. ఒకవేళ మీరు చూడ్డానికి వచ్చినా కూడా కళ్ళు మూసుకోండి, 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజు అనేక మంది యేసును తెలుసుకోవాలి. ఇక ఆత్మహత్యలన్నీ బంద్ అయిపోవాలి. ఎందుకంటే లోకానికి జవాబు యేసు ప్రభు. యేసు ప్రభు ఎటువంటి స్టోరీనైనా మార్చివేయగలుగుతాడు. 2 చేతులు పైకెత్తుదాం. ఈరోజు సినిమాలను చూసి అనేక మంది ఆకర్షించబడుతున్నారు, కానీ సినిమా హీరోస్ అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్నటి దినమున రంగనాథ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటిది? ఒకసారి చేతులు ఎత్తుదాం, దేవునికి వందనాలు చెప్దాం. యేసు ప్రభు ఈ లోకానికి జవాబై ఉన్నాడు. ఎవరు శాశ్వతం కాదు, యేసు ప్రభు తప్ప. ఆయన అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. ఎవరు అంటారండి అట్లా? నా ద్వారా తప్ప అని ఎవరు అంటారండి? చేతులెత్తి దేవునికి వందనాలు తెలియజేద్దాం. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు రాడు. ఎందుకు వచ్చాడు ఆయన? కాళ్ళు కడిగి మరణించినాడు. చేతులెత్తల. ఎవరు అరవకూడదు, ఎవరు జోక్ చేయకూడదు. నిజమైన దేవుడు రా యేసు ప్రభు. 2 చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ. నన్ను చచ్చిపోకుండా కాపాడినాడు యేసు ప్రభు, తెలుసా మీకు? 2 చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెప్పండి. పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది పిల్లలు గుంతలు పడి చచ్చిపోతారు చెప్పండి. యేసయ్య పిల్లల్ని కాపాడండి అని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. అనుకోని సాగిపోదును, నీ మీదనే ఆనుకొని సాగిపోదును, నీ మాట మీదే ఆశ పెట్టుకొని నిమ్మళింతును, నీ మీదనే ఆనుకొని సాగిపోదును, నీ మాట మీదే ఆశ పెట్టుకొని నిమ్మళింతును, నేను నిమ్మళింతును, నేను నిమ్మళింతును. అందరు కళ్ళు మూసుకోవాలి. నీ మీదనే ఆనుకొని సాగిపోదును, నీ మాట మీదే ఆశ పెట్టుకొని నిమ్మళింతును, నేను నిమ్మళింతును, నేను నిమ్మళింతును. ఈ లోకములో ఎందరూ ఉన్నా ఒంటరినే కదా, నీ తోడు ఉంటే ఎన్నడైనా ఒంటరినవుదునా, నీ తోడు ఉంటే ఎన్నడైనా ఒంటరినవుదునా, నీ మీదనే ఆనుకొని సాగిపోదును, నీ మాట మీదే ఆశ పెట్టుకొని నిమ్మళింతును, నేను నిమ్మళింతును. ఈ లోకానికి వెర్రిగా నేను కన్నబడినను, ఆ వెర్రితనమే దేవుని శక్తి కనపరచును, ఆ వెర్రితనమే దేవుని శక్తి కనపరచును, నీ మీదనే ఆనుకొని
మీదే ఆశ పెట్టుకొని నిమ్మళింతును, నేను నిమ్మళింతును. సత్యము నందే నేను నిలచి వేచియుందును, ఆ సత్యమే నన్ను స్వతంత్రుని చేసి లేపి నిలుపును. ఆ సత్యమే నన్ను స్వతంత్రుని చేసి లేపి నిలుపును. అందరు నోరు చెప్దాం. నీ మీదనే ఆనుకొని సాగిపోదును, నీ మాట మీదే ఆశ పెట్టుకొని నిమ్మళింతును. పరిశుద్ధుడా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను కనపరుస్తున్నా అయ్యా. ఈ లోకానికి ఒకవేళ వెర్రిగా నేను కనపడవచ్చు, కానీ నా వెర్రితనము దేవుని శక్తిని చూపిస్తుంది. ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి నువ్వు వెర్రి వారిని ఏర్పరచుకున్నావు అయ్యా. నీకు స్తోత్రములు. నిస్సహాయ స్థితిలో నుండి లోకానికి రక్షకుడు వచ్చినాడు అయ్యా. నీవు నిజమైన హీరో, నీవు నిజమైన హీరో ప్రభా. ఈ లోకంలో హీరో అని చెప్పుకున్న వాళ్ళందరూ నిజమైన జీవితంలో జయించలేక చనిపోతున్నారయ్యా. కానీ చనిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా బ్రతికించి సాక్షిగా నిలబెట్టే దేవుడవయ్యా. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నా. థ్యాంక్ యూ జీసస్. చిన్నపిల్లలందరూ ఒకసారి చేతులు ఎత్తండమ్మా. మీరందరూ నిలబడి ఒకసారి నా దగ్గరికి రండి, ముందుకు రండి. మిమ్మల్ని చూడాలని ఇష్టపడుతున్నాను. చిన్నపిల్లలందరూ ముందుకు రండి. వాలంటీర్స్ చిన్నపిల్లలందరూ ముందుకు పంపించండి. ఇంత అందంగా ఉన్నారు. మీ పక్క వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. ఒకసారి షేక్ అని చెప్తారా వాళ్ళకి? గుడ్ ఈవినింగ్ చెప్తారా? ప్రైజ్ ద లార్డ్ చెప్తారా? హలో చెప్తారా? హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? వెరీ గుడ్, మీరు మంచి వాళ్ళు. నా భాష మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీ చేతులు పైకి చూపించాలి. మనం ఏకీభవిద్దాం. మనమందరము తలలు వంచి కళ్ళు మూసుకుని ఉంటుండగా మన మధ్యలో జకరీ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉంటారు. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, ఇదిగో మా తండ్రి, నా ప్రభువా, మీ పాద సన్నిధి చేరిన ఆయన మిమ్మల్ని నాయన మేమందరం కలిసి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని గణపరుస్తున్నాం నాయన. మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డపై మీ కృప, మీ ఆశీర్వాదాలు, మీ మెండైన దీవెనలు కుమ్మరించండి. వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి నా ప్రభువా, మీ మహిమ కలిగిన హస్తముతో నాయన మీ కృపలో వర్ధెల్ల చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన, ఈ కార్యం అంతటిపై మీ కాపుదల, మీ భద్రత ఉంచండి నాయన. మా అందరి ద్వారా మీరే మహిమ పొందండి. వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి. ప్రతి కుటుంబమును మీ కృపలో వర్ధెల్ల చేయండి. మీరు మహిమ పొందండి. ఈ కార్యం అంతటిని కూడా నాయన మీకు ఘనముగాను, నాయన మీకు మహిమకరంగాను, మాకందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లుగా చేయమని, మా అందరి ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యలో సహోదరులు పీటర్ గారు ఉంటున్నారు. వారు మనల్ని ఒక పాటలు నడిపిస్తూ ఉంటారు. మనమందరము కలిసి ప్రభుని మనం ఆనంద గారి పక్క బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి.
సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి మహిమపరుద్దాం. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఈ సాయంకాల వేళలో మీరు చాలా కొందరు తెల్ల వస్త్రములు వేసుకొని, కొందరు రంగురంగుల బట్టలు, బంగారం వర్ణపు బట్టలు, నీల వర్ణము, ధూమ వర్ణము, చాలా అందంగా కనిపిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఈ సమయంలో మన మధ్యలో సహోదరులు వై రమేష్ గారు ఉంటున్నారు. వారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉంటారు. వై రమేష్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉంటారు. అనంతరము క్రీస్తు జననము స్కిట్ మనము చూడబోతుంటున్నాం. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నీకే వందనాలు దేవా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ రీతిగా నీ పిల్లలంతా చేరిన ఆయన ఈ యొక్క తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జననాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి నాయన 2015 సంవత్సరాల క్రితం వచ్చి ఈ రీతిగా తన జననాన్ని తండ్రి ఈ లోకానికి చాటిన విధము అనేకులకు తెలియదు గనక నాయన తెలియపరచడానికి నీ కుమారుడు తండ్రి ప్రవీణ్ కుమార్ అయ్య గారు ఎంతగానో ఆసక్తి కలిగి సంఘమంతా చేరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండగా నాయన చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరు జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కూడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తండ్రి నీకు మహిమార్థంగా జరుగుతుందని నీ పిల్లలు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా తండ్రి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని
బట్టి నాయన నిన్ను తెలుసుకునేటువంటి కృప నీ పిల్లలకు అనుగ్రహించమని, ముందున్న కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా నేడుగా ఉండి మహింపొందమని కృపలో జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న క్రీస్తు జననం స్కిట్ చేయడానికి డివైన్ గ్రేస్ చర్చ్ ఒకటి ఉంది. అది హైదరాబాద్ మహానగరంలో, అది హోల్ సిటీలో. మన దైవజనులు అంతర్జాతీయ వర్తమానికులు మనతో ఉంటున్నారు. వారు మనతో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. ఒకసారి వారిని బట్టి ఓసన్న ఫౌండేషన్ దైవజనులు ఫ్రమ్ బెంగళూరు జోసెఫ్ ఆనంద్ కుమార్ గారిని బట్టి కుటుంబాలతో మనతో ఉంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? నాకే వినమల్లా. ఈ ప్రత్యేకమైన సమయంలో డివైన్ గ్రేస్ చర్చ్ శివాజీనగర్ ఉప్పుగూడ సంఘ చిన్న పిల్లలు క్రీస్తు జననం అనే స్కిట్ చేయబోతుంటున్నారు. వారిని లీడ్ చేయడానికి సిస్టర్ సంతోషిని గారిని ఇన్వైట్ చేస్తుంటున్నాం. వారి మధ్యలో